అయితే ప్రస్తుతం కాట్పాడి జంక్షన్లో అయితే ఉన్నాం. చూడండి కాట్పాడి రైల్వే స్టేషన్ ఎంత అద్మాన స్థితిలో ఉంది. బండి అయితే చూడండి, కాట్పాడి ఇంత పెద్ద స్టేషన్లోనే స్టాపింగ్ లేదు. కాట్పాడి జంక్షన్ ముందర నుంచి ఇలా ఈ మాదిరిగా అయితే పైన మన బెర్త్ అయితే బాయ్ కాట్పాడి జంక్షన్ పాస్ అయితే వేస్తాను ఇక్కడ. అందుకే చూడండి అంత వర్క్ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వెల్కమ్ టు కుప్పం ప్లాట్ఫామ్ అయితే ఆ సైడ్ వచ్చింది. ఆ సైడ్ ప్లాట్ఫామ్ మీకు అప్పుడే ముందు అట్లా ఇంకో లైన్ వచ్చింది కదా, ఆ లైన్ ఏంటంటే ఈ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మన సీట్లో చూడండి ఎవరో చిన్న పాప వర్షం వస్తుంది, వర్షంతో పాటు ఎండగానే వస్తాను చూడండి. వైట్ ఫీల్డ్ స్టేషన్కి అయితే వచ్చినాము. వైట్ బ్రిడ్జ్ ముందు అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది. 5 నిమిషాలు స్టాపింగ్ తర్వాత మన బండి మళ్ళీ అయితే స్టార్ట్. పెద్ద అపార్ట్మెంట్, మా ఊరంతా సరిపోతుంది. హిందూపూర్ కర్మవరం జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాం. టైం అయితే 7:40. ప్లాట్ఫామ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. అయితే తీసుకున్నాం వెజ్ బిర్యానీ 90 రూపాయలు అయితే. చల్లి మాత్రం పొద్దున్నే వాన్ చేస్తుంది అసలు. అయ్యో బాబు, నేనేమో చిన్నదనుకున్నా కానీ చూడండి ఎంత పెద్ద స్టేషను. మన తిరుపతి అంతా అయితే వస్తాం. దౌండ్ జంక్షన్ చూడండి, ఆ పక్కన ఇంకో ఈ స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్లో అయితే ఉంది చూడండి. ఏమైతే చేంజ్ చేశారు చూడండి, అహల్య నగర్ అని. బ్యూటిఫుల్ సన్ రైజ్. వెల్కమ్ టు సాయి నగర్ షిరిడి. అయితే ప్రస్తుతం కాట్పాడి జంక్షన్లో అయితే ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియోని అయితే మీ ముందుకు తీసుకువచ్చేసిన. ఇప్పుడు మనం కాట్పాడి జంక్షన్లో అయితే ఉన్నాము. తిరుపతి నుంచి మెమూ రైల్లో వచ్చినాం కదా, ఆ వీడియో మీరు చూడకుండా ఉంటే ముందు వీడియో అదే ఉంటుంది, చూసేసి వచ్చి ఈ వీడియో అయితే చూడండి. ఆ వీడియో కంటిన్యూషన్ అన్నమాట. ఇది మనం కాట్పాడికి వచ్చిన పర్పస్ అయితే ఇక్కడ నుంచి మనం షిరిడీకి అయితే వెళ్ళబోతున్నాం. సాయి నగర్ షిరిడి మహారాష్ట్రలో అయితే ఉంటుంది కదా. తెలియని వాళ్ళైతే మన తెలుగు స్టేట్లో ఎవరు ఉండరు, వెళ్ళకపోయి ఉండొచ్చు. కానీ షిరిడి అంటే అందరికీ తెలిసి ఉంటుంది. మనకు తిరుపతి నుంచి అయితే ట్రైను నిన్నైతే వెళ్ళిపోయింది. బుధవారం పొద్దున్నే 8 గంటలకైతే తిరుపతి టు షిరిడి అయితే ట్రైన్ ఉంది. మనకు తర్వాత అయితే లేదు, వీక్లీ ఒక్కరోజు మాత్రమే ఉంది. ఇప్పుడు మనం చెన్నై నుంచి కాట్పాడి, బెంగళూరు ఇట్లా గుంతకల్ మీదుగా అయితే షిరిడీకి చేరుకోబోతున్నాం. అందుకని నేను కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చిన. చూడండి ఇదే కాట్పాడి జంక్షన్. ఈ స్టేషను పేరుకే పెద్దది కానీ ఇక్కడ ఉండేదానికి కానీ ఏం మంచిగా అయితే ఏం లేదు. చూడండి ప్లాట్ఫామ్ అంతా ఎండలోనే ఉంటుంది. ఈ ముందరకల్లా కొంచెం చిన్న స్టేషన్లు ఉంటాయి కదా, అట్లా ఇట్లా రేకులు అయితే వేసినారు అంతే. ఇంకా ప్లాట్ఫామ్ అంతా ఎండే. ఇక్కడ చూడండి నేను ఫోల్ పక్కన అయితే నిలబడుకున్నాను. నీళ్ళు ఈ ఫోల్ ఉంది, ఈ ఫోల్ పక్కన నేడు ఉంటే ఇక్కడైతే నిలబడుకొని వీడియో షూట్ చేస్తాను. మీకు ఇప్పుడు చూపిస్తా పదండి ముందుకు పోయి ఎట్లుందో ప్లాట్ఫామ్ అనేది. అంతేమీ చెప్పుకోదగ్గ అంతే డెవలప్ అయితే కాకంటే ఇది ఓల్డ్ స్టేషనే, కానీ డెవలప్మెంట్ ఏం లేదు. ఈ కాట్పాడి రైల్వే స్టేషను జంక్షను. ఈ జంక్షన్లో మీరు కోయంబత్తూరు నుంచి వచ్చినా, బెంగళూరు నుంచి వచ్చినా, చెన్నై అరక్కోణం సైడ్ నుంచి వచ్చినా, రేణిగుంట సైడ్ వచ్చినా, తిరుపతి నుంచి వచ్చినా ఇదైతే జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచే ట్రైన్లు ఆయా రోడ్లలోకి కట్ అవుతాయి అన్నమాట. ఇది చూడండి, ట్రైన్లు అయితే ప్రస్తుతానికి ఏం లేవు. మన ట్రైన్ 12:15కి అయితే ఉంది సాయి నగర్ షిరిడీకి. ఇంకా టైం 11:30 అయితే అయింది. ఇప్పుడు మీకు ఈ ప్లాట్ఫామ్స్ ఇవంతా అయితే చూపిస్తా పదండి. రైల్వే స్టేషన్ అయితే ఓ లుక్ వేసుకొని వద్దాం, అప్పటికి మన ట్రైన్ అయితే వస్తుంది. నేను టికెట్ నిన్నైతే తత్కాల్లో బుక్ చేసుకున్నా. నాకు 760 రూపాయలు అయితే పడింది టికెట్ కాస్టు. ఈరోజు మనం ఎక్కితే ఈరోజు మధ్యాహ్నం 12:15కి ఇక్కడ ఎక్కితే రేపు పొద్దున్నే 10:30కి అయితే మనం షిరిడీలో అయితే దిగుతాం. ఇంకా ఈ సిరీస్లో మీకు షిరిడీలో ఎక్కడ ఉండాలా, బడ్జెట్ ఎంత, షిరిడీ చుట్టుపక్కల చూసేదానికి ఏమేమి ప్లేసులు ఉన్నాయనేది క్లియర్గా అయితే 1 by 1 వీడియో వస్తూ ఉంటాయి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చూడండి కాట్పాడి రైల్వే స్టేషన్ ఎంత అద్మాన స్థితిలో ఉందో. ఇంత చెత్త స్టేషన్ అయితే చూడాల, పాత స్టేషన్ ఎంత మంచిగా డెవలప్ చేయాల్సింది. చూడండి ఆ పైన కల్లా బస్సులు వేయడానికి బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కింద అయితే ఉండారు జనాలు ఎండకు తట్టుకోలేక. చూడండి ఎక్కడే కానీ రేకులు షెడ్డే లేదు కూర్చునే కానీ రెస్ట్ తీసుకునే కానీ. ఈ లాస్ట్లో ఇంజన్ నిలబెట్టే దాని మాత్రం లాస్ట్ ఇంకా ఇంజన్ వస్తుంది ఈ సైడు. ఇక్కడైతే ఈ సైడు ఆ సైడు 2 షెడ్లు అయితే ఉన్నాయి. ఇదంతా ఇంకా ఖాళీనే. అందరూ ఈ బ్రిడ్జ్ కింద అయితే కూర్చోండారు పాపం ఎండకి. ఏదో ట్రైన్ వచ్చింది, బెంగళూరు దానాపూర్ అంట. అక్కడక్కడ ఎండకే స్టాల్స్ అయితే ఉన్నాయి. దాటుకునే దానికి కానీ వంతెన చూడండి ఎక్కడుందో, యాడో ఉంది, ఒకే ఒక వంతెన ఉంది. అది బండి అయితే చూడండి, కాట్పాడి ఇంత పెద్ద స్టేషన్లోనే స్టాపింగ్ లేదు దీనికి. ఏం బండో ఏమో ఇది. జనరల్ బోగి చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో జనాలు. 2 జనరల్ బోగీలు ఉన్నాయి, పట్టకన్నా ఉండారు అసలుకి.
మన బండి నెంబర్ 22601 ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వస్తుందంట. ఇది చెన్నై నుంచి బయలుదేరి కాట్పాడి, బెంగళూరులోని యలహంక నుంచి అనంతపురం, గుంతకల్, వాడి, షోలాపూర్ మీదుగా షిరిడీకి అయితే చేరుకుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి అయితే నడుచుకొని వచ్చినా నేను ప్లాట్ఫామ్ చేంజ్ అయ్యేదానికి. స్టేషను ఫ్రంట్ సైడ్ చూడండి, పెద్ద నేషనల్ ఫ్లాగ్ అయితే ఉంది. ఇంకోటి ఏమంటే మీరు ఇది వేలూరు పక్కనే ఉంటుంది కాబట్టి మీరు కాట్పాడికి వచ్చే వాళ్ళైతే ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని తిన్నగా మీరు గోల్డెన్ టెంపుల్ అయితే చూసేయచ్చు. అలాగే వేలూరు కోటగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలైనప్పుడు నేను కానీ వెళ్ళి మీకు కోటను అయితే చూపిస్తా, వెళ్ళి చూసేయండి. మీరు ఇక్కడ టైం ఉన్న వాళ్ళు ఒక 2-3 అవర్స్ టైం ఉంటే ఈ కాట్పాడి జంక్షన్లో వెయిట్ చేసే కంటే మీరు అక్కడ పోయి ఇవైతే చూసేయచ్చు 2 ప్లేసులు. కాట్పాడి జంక్షన్ ముందర నుంచి ఇలా ఈ మాదిరిగా అయితే ఉంటుంది. పక్కనే నేషనల్ ఫ్లాగ్ అయితే పెద్దది ఉంటుంది చూడండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. రిజర్వేషన్ కాబట్టి టికెట్ కౌంటర్కి ఏం పనిలే, టికెట్ కౌంటర్స్ ఏడేమి ఉంటాయి ముందరే. Train number 2261 from Chennai Central to Sainagar Shirdi via Bangarapet, Krishnarajapuram. Sainagar Shirdi Superfast Express is arriving shortly on platform number 1. कृपया ध्यान दीजिए, गाड़ी संख्या 22601 चेन्नई सेंट्रल से चलकर जोलारपेटे, कुप्पम, बंगारपेट, कृष्णराजपुरम के रास्ते साईनगर शिरडी को जाने वाली साईनगर शिरडी सुपरफास्ट एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 1 पर आ रही है. టైము 12:17 అయితే అయింది. మన బండి అయితే వస్తాను చూడండి, 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి. మనదైతే S2 బోగి నంబరు. లోయర్ బెర్త్ బుక్ చేస్తే అప్పర్ బెర్త్ వచ్చింది. ఏం కర్మో ఏమో ఇది, ఇంకేం చేయలేం. పైన ఎవరైనా కింద ఎవరైనా వినేవాళ్ళు ఉంటే, మాట వినేవాళ్ళు ఉంటే వాళ్ళనైతే రిక్వెస్ట్ చేసి పంపించవచ్చు. WAP 7 లోకోమోటివ్ MGR సెంట్రల్ నాగర్సోల్ అని ఉంది బోర్డు. నాగర్సోల్ కానీ ఇంకా పక్కనే, కానీ మనదైతే షిరిడి పోతుంది నాగర్సోల్కి కాకుండా. నాగర్సోల్ అంటే మళ్ళీ అక్కడ నుంచి మనం ఆటో కానీ బస్ కానీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే డైరెక్ట్ షిరిడి ట్రైనే కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున్నే 10కి అయితే రీచ్ అవుతుంది. S1 మనదైతే S2 బోగి. S2 బ్రేక్ కొడితే ఇక్కడ ఎక్కేయచ్చు సింపుల్గా, మళ్ళీ ఎక్కడ పోయే పని లేకున్నా. మనమైతే ఎక్కేద్దాం. మన బెర్త్లో ఎవరు కూర్చొని ఉండారా లేదా, ఆల్రెడీ ఉన్నారు ఎవరు ఆంటీ, కానీ మనము ఎవడిస్తాం కదా. మన బ్యాగ్ అయితే అక్కడ పెట్టేసినాం. ఒక వాటర్ బాటిల్ అయితే స్టేషన్లోనే పైన మన బెర్త్ అయితే తుడుచుకోవాల్సిందే, అంత నల్లగా అయితే పడింది దుమ్ము. కింద అయితే కూర్చుందాం వీళ్ళు వచ్చే వరకు. వీళ్ళు ఎవరు రాకంటే కిందే సెటిల్ అయిపోవచ్చు. ట్రైన్ అయితే నీట్గానే ఉంది. బాయ్ కాట్పాడి జంక్షన్. ఇంకెప్పుడు వస్తామో మళ్ళీ ఇక్కడికి. మన బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉంది, ఇట్లా అట్లా లేదు. ఈ సైడ్ సీట్ కాబట్టి మనది కరెక్ట్గా నెత్తినైతే పడుతుంది కూర్చుంటే. కాట్పాడి స్టేషన్ దాటుకుంటానే మనకు ఏదో చెరువు లాంటిది అయితే ఒకటి వచ్చింది. చెరువేను అనుకుంటా. డ్రైనేజ్ వాటర్ ఏమన్నా పట్టేది ఉంటుందా, లేకుంటే మామూలు చెరువేను. ఎవరైనా కాట్పాడి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇవేం డ్రైనేజ్ వాటర్ అన్నిట్లే ఉన్నాయి. పాస్ అయితే వేస్తాండ్రు ఇక్కడ, అందుకే చూడంత వర్క్ అయితే జరుగుతుంది. ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు ఆ పక్క మళ్ళీ ఇచ్చేదానికి అండర్ పాస్. ట్రైన్ మాత్రం స్పీడ్ వాన్ చేస్తాడబ్బా. స్టేషన్ చూడండి ఎట్టుందో, మొత్తం టెంకాయ చెట్లు చూడండి. చూసే అంత లెక్క టెంకాయ చెట్లే ఉన్నాయి. మొత్తం కేరళ స్టైల్లో ఉంది. ఇంకా మళ్ళీ ఇది అయిపోతే మనకు మళ్ళీ కుప్పం వస్తుంది. కుప్పం రైల్వే స్టేషన్ చూడాలని చెప్పి నేను ఎంతో ఆశగా అయితే ఉన్నా. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారిది కదా నియోజకవర్గం, అందుకనే. లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆ పక్కన కల్లా చెరువు, ఆ పైనే టెంకాయ చెట్లన్నీ. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్లో మనం కేరళ కర్ణాటకలోనే చూస్తాం. ఇప్పుడు తమిళనాడులో కానీ కనపడింది అక్కడ. జాయింట్ అయితే ఉంది అక్కడ. ఆ జాయింట్ దగ్గర కంకర అంతా తీస్తాండ్రు. కుప్పానికైతే దగ్గరలో ఉన్నాం. వెల్కమ్ టు కుప్పం. కుప్పం 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 బాగానే ఉంది స్టేషన్ ఏమో.
అంత బ్యాడ్ ఏంలే, ప్లేస్ అయితే దండిగా ఉంది. ఇదేనా రెనోవేషన్ చేయనట్లున్నారు, అందుకే ఇదంతా కొత్తగా ఉంది. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఆ సైడ్ వచ్చింది, ఆ సైడ్ ప్లాట్ఫామ్ ఉంది. మనకి ఈ సైడ్ అయితే ఎవరు ఇబ్బంది పెట్టరు, వీడియో కావాలన్నా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే అది. ఇక్కడంతా ఇవి 2 ప్లాట్ఫామ్ ఉన్నాయి కదా, ఇవైతే గూడ్స్ బండి ఇవి ఒకవేళ నాన్ స్టాప్ ఉంటాయి కదా, అవి కానీ ఇది యూజ్ చేసుకుంటారు. ఇంకా ఈ పక్క 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ట్రైన్ వచ్చి కుప్పంలో సెకండ్ ప్లాట్ఫామ్ మీద అయితే పెట్టినారు. అది చూడండి, మెమో రైల్ ఉంటుంది కదా, మెమో రైల్ మాదిరిగా ఉంది. ఇంజన్ మాత్రమే ఉంది, బోగీలు అయితే ఏం లేవు దానికి. కొత్త బండి ఉన్నట్లుంది ఇంజన్. కుప్పం క్రాస్ చేసాం ఇప్పుడే. వర్షం అయితే స్టార్ట్ అయింది, ఒక్కో చిన్నకైతే పడుతుంది. స్పీడ్ మాత్రం ఇచ్చి పడేస్తుండు భయ్యా. చూడండి ఇక్కడ గట్టి పడుతుంది కొంచెం. ఏదో బిసానత్తం ఏదో స్టేషన్, చిన్న స్టేషన్ ఇది. వర్షంలో ట్రైన్ జర్నీ మామూలుగా ఉండదు. బండి స్పీడ్ మాత్రం 110, 120 తగ్గట్లే అసలుకి. వాంచేస్తాడు అసలుకి, ఎంత స్పీడ్ ట్రైన్లో వాడము. ఎప్పుడు డోర్లో కూర్చొని చూడాల, ఫస్ట్ టైం అయితే చూస్తాను. ఆ పక్కల నుంచి ఇంకో లైన్ అయితే వస్తాను చూడండి. ఏదో ట్రైన్ వచ్చింది ఇంకోటి. లక్నో చెన్నై సెంట్రల్ అంట ఈ ట్రైన్. ఆ పక్క పోయే ట్రైను. ఏదో ముందర స్టేషన్ కానీ ఉంది, పెద్ద స్టేషనే కొంచెం. ఇంకా మనం కర్ణాటక లేకంటే ఎంటర్ అయిపోయినాం. ఇంకా తమిళనాడు, ఆంధ్ర అయిపోయింది. కర్ణాటక లేకైతే ఎంటర్ అయిపోయినాం. బంగారుపేట అంట. ఇది కర్ణాటకలో మొదటి స్టేషన్ మంది. పెద్ద స్టేషనే ఇది. కానీ మామూలు మనం ఎక్కాం కదా కాట్పాడి, ఆ కాట్పాడి అంతే ఉంది ఇది. కానీ ఆ పక్క 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ పక్క 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ లాస్ట్ ఒకటి 6 ప్లాట్ఫామ్లు ఉన్నాయి టోటల్. చూడండి కూర్చునేదానికి మంచిగా ఎంత మంచిగా ఉందో. ఆ కాట్పాడి అంత పెద్ద స్టేషన్ అయినా కానీ ఆడేముండవు. చూడండి లిఫ్ట్, ఎస్కలేటర్స్ అన్నీ. మన తిరుపతి స్టేషన్ కానీ ఇంకొక 1 ఇయర్లో అయితే ఇట్లయితే రెడీ అవుతుంది. చూడండి ఎంత బాగుందో. మీకు అప్పుడే ముందు అట్లా ఇంకో లైన్ వచ్చింది కదా, ఆ లైన్ ఏంటంటే కోలార్ సైడ్ పోయే ట్రైన్లు అయితే ఆ లైన్లో పోతాయి. అది కోలార్కి వెళ్ళే రూట్ అనమాట. ఇది బంగారపేట నుంచి లెఫ్ట్ పోతే కోలార్, రైట్ స్ట్రైట్గా పోతే మన కాట్పాడి, తిరుపతి ఆ సైడ్ అయితే పోతాం. ఈ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మన సీట్లో చూడండి, ఎవరో చిన్న పాపను ఎత్తుకొని వచ్చి అయితే కూర్చున్నాడు. ఇంకా మనం ఏం చెప్పలేము, పాప ఉంది కాబట్టి లేమని చెప్పలా, సరే కూర్చోన్నా అని చెప్పిన. మళ్ళీ వర్షం స్టార్ట్. వర్షం వస్తుంది, వర్షంతో పాటు ఎండగానే వస్తుంది. చూడండి మన నెక్స్ట్ స్టాప్ అయితే మాలూరు. చూడండి వర్షం చినుకులు. మాలూరు అయిపోతే ఇంకా అఫిషియల్గా బెంగళూరులోకి ఎంటర్ అయిపోయినట్లే. నెక్స్ట్ స్టాప్ కృష్ణరాజపురం. వైట్ ఫీల్డ్ స్టేషన్కి అయితే వచ్చినాము. వైట్ ఫీల్డ్ స్టేషన్లో చూడండి, ఇది 3వ లైన్ అయితే వేస్తాంటారు కొత్తగా. ఇప్పుడు మనం వచ్చే లైన్ ఒకటి ఉంది, దాని పక్కన ఒక లైన్ ఉంది, మళ్ళీ ఇంకోటి 3వ లైన్ అయితే వేస్తాంటారు. ఇంకా చూసుకోండి ఎంత బిజీగా ఉండాలా ట్రాక్. చూడండి ఇక్కడ ఇవైతే కింద పరిసినారు కంకర పైన. ఇంకా ట్రాక్ అయితే ఇలా కొంచెం దూరం వేసినారు, కొంచెం దూరం అయితే ఇలా. వైట్ ఫీల్డ్ నుంచి మనకు పర్పుల్ కలర్ మెట్రో కొత్తగా స్టార్ట్ చేసినారు కదా బెంగళూరులో, అదైతే ఈ వైట్ ఫీల్డ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. పర్పుల్ కలర్ వైట్ ఫీల్డ్ నుంచి మైసూర్ రోడ్లో ఉన్న చల్లగట్ట వరకు అయితే పోతుంది. అది ఎంత ఎండ కాస్తా అనేది బెంగళూరు ఎంటర్ అయ్యేగుడికి అప్పుడే చూడండి క్లైమేట్ ఎంత కూల్ అయిపోయిందో. చల్లగా అయితే గాలి వస్తుంది. అన్ని అపార్ట్మెంట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. వైట్ ఫీల్డ్లో మన బండి స్టాపింగ్ లేదు, మన స్టాపింగ్ నెక్స్ట్ కేఆర్పురం. ఇంకా కేఆర్పురం బ్రిడ్జ్ ముందు అయితే నిలిపినాడు ఎగ్జాక్ట్గా. ఇంకా మనం బ్రిడ్జ్ కిందకల్లా పాస్ అయిపోయి రైల్వే స్టేషన్లోకి పోవడమే. ఇక్కడైతే క్రాసింగ్ పడిందేమో మరి. ఇక్కడైతే స్టాప్ చేసినాడు. ఒక 10 నిమిషాలు అయితే అయింది. ఒక ట్రైన్ క్రాసింగ్ అయితే పోయింది, ఇంకో ట్రైన్ ఉందేమో మళ్ళీ స్టాప్ చేసినారు. చూడండి కాంక్రీట్ మాదిరిగా వేసేసినారు. ఆ పక్క ఓ ట్రాక్ ఉంది, ఈ పక్క ఓ ట్రాక్ ఉంది. ఆడ లోకో షెడ్ ఉంది చూడండి. అంటే దానికైతే ఇట్లా పోవాలి. మన బండి స్టార్ట్ అయిపోయింది. మన బండి స్టార్ట్ అయ్యేటప్పటి క్రాసింగ్ అని చెప్పినాం కదా, అన్నట్టుగానే క్రాసింగ్ అయితే పడింది. వస్తాను చూడండి ట్రైన్ ఫుల్ స్పీడ్.
వెల్కమ్ టు బెంగళూరు, వెల్కమ్ టు కృష్ణరాజపురం. బెంగళూరులో ఉండే వాళ్ళకు ఈ బ్రిడ్జ్ అయితే తెలియకన్నా ఉండదు. ఈ బ్రిడ్జ్ తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి దీని పేరేంటో. ఇంకో ట్రైన్ అయితే రెడీగా ఉంది, మన బండి అయితే వచ్చేసింది. పోనీ లేకుంటే ఇంకో క్రాసింగ్ అయితే పడి ఉంటుంది. కృష్ణరాజపురం మెజెస్టిక్ పోయే వాళ్ళైతే ఇక్కడ దిగేస్తారు. మనమైతే ఇక్కడ నుంచి మళ్ళా యలహంక, హిందూపురం, సత్యసాయి ప్రశాంతి నిలయం రూట్లో అయితే పోతాం. ఎలక్ట్రానిక్ సిటీ, BTM, అటు నుంచి మారతల్లి ఈ రూట్లో పోవాలంటే అయితే ఇక్కడ దిగేసి బస్సును అయితే పట్టుకోవాల్సి ఉంటుంది. బెంగళూరులో అయితే మనం చూపించాల్సినవి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకరోజు బైక్లో వచ్చి మొత్తం అయితే బెంగళూరు చుట్టేద్దాం. 5 నిమిషాలు స్టాపింగ్ తర్వాత మన బండి మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ స్టాప్ యలహంక, మళ్ళీ అయితే మన ఆంధ్రప్రదేశ్ అయితే వస్తుంది. పెద్ద అపార్ట్మెంట్, మా ఊరంతా సరిపోతుంది ఒక్క అపార్ట్మెంట్లోనే. ఎంత ఉందో చూడండి, ఇంకా మా ఊరు ఏంది, మా గ్రామమే సరిపోయేలాగుంది ఇది. ఇప్పుడు కరువు కొడుతుంది మన బండి, చూపిస్తాను. ఎందుకంటే మనము యలహంక పోవాలి కాబట్టి ఇక్కడ మనది టర్న్ కావాల్సి ఉంటుంది. చూడండి ఎంత సూపర్గా ఉందో. అందుకే ట్రైన్ జర్నీ చాలామంది ఇష్టపడతారు. మంచి మంచి లొకేషన్లు బ్యూటిఫుల్గా ఉంటాయి. అలా చాలా పెద్ద కరువు అనమాట. చూడండి మన ట్రైన్ మొత్తం వెనక బోగిగా కనబడుతుంది, ఇట్లా ముందర ఇంజన్గా కనబడుతుంది. చూడండి ఇది చెన్నసంద్ర అనే స్టేషన్ అనమాట. ఇక్కడైతే మంది స్టాపింగ్ లేదు. నెక్స్ట్ స్టాప్ యలహంక. అక్కడ మన ఇంజన్ అక్కడ ఉంది. బోగీలు ఇక్కడ ఉన్నాయి, లాస్ట్ బోగి. వెల్కమ్ టు బాలయ్య బాబు గారి నియోజకవర్గం హిందూపురంకి అయితే రీచ్ అయిపోయినాం. టైం అయితే కరెక్ట్గా 6 అవుతుంది. 6 అవర్స్ అయితే పట్టింది మనకు కాట్పాడ్ నుంచి హిందూపురం రావడానికి. చూడండి హిందూపూర్ మొత్తం స్టేషన్ అంతా రినోవేషన్ చేసినట్లున్నారు. అంతా కొత్తగా అయితే ఉంది. అందరూ అయితే నార్మల్ జనరల్ టికెట్ తీసుకొని రిజర్వేషన్ దాంట్లో అయితే ఎక్కేస్తారు. ఏం చేయలేము, ఇంకా మనం లేయి అని చెప్పలేము, వాళ్ళు అర్థం చేసుకొని లేరు. ఇంకైతే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. నా సీట్లో అయితే మొత్తం కూర్చుండేసినారు ముగ్గురు వచ్చి. హిందూపూర్ ఒక 2 నిమిషాలు అయితే బ్రేక్ ఇచ్చినాడు. 2 నిమిషాల తర్వాత స్టార్ట్ అయిపోయింది బండి. ఇక్కడ కానీ అంతా షెడ్లు కడతాను చూడండి, అంత వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా అంతా 1 ఇయర్ తర్వాత అన్ని స్టేషన్లు అయితే మంచిగా ఉంటాయి. అంతవరకు అయితే అన్ని స్టేషన్లు వర్క్ జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద స్టేషన్లు ఏవైతే చూసినామో అన్నీ అయితే జరుగుతున్నాయి. ఆ పక్క 3వ ప్లాట్ఫామ్ అంటే మన బండి 2వ ప్లాట్ఫామ్లో అయితే పెట్టినాడు ఎత్తుకొచ్చి. యలహంక నుంచి అయితే గమనిస్తూ వస్తాము, మొత్తం అయితే డబల్ రోడ్ ఉంది. ఒకటి పోయేది, ఒకటి వచ్చేది. అందుకని ఎక్కువ అయితే ఎక్కడ స్టాప్ చేయాలి, మొత్తం నాన్ స్టాప్గా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పుట్టపర్తి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం అంటారు. ఈ మధ్యలో పెనుగొండ ఇవన్నీ ఉన్నాయి, కానీ అదంతా స్టాపింగ్ లేదు. ధర్మవరం జంక్షన్కి అయితే రీచ్ అయిపోయినాం. టైం అయితే 7:40 అవుతుంది ఇప్పుడు. ఇంకా మనం ఇక్కడ ఏమైనా ఫుడ్ తీసుకొని తినేసి ఇంకా పడుకుంటూ పోవాలంతే. పెద్ద స్టేషనే ఇది, కానీ ఇది ఇక్కడ జంక్షన్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనం పాకాల, కదిరి ఈ సైడ్ అయితే పోతుంది. మనకు నర్సాపురం, ధర్మవరం ఎక్స్ప్రెస్ వస్తుంది కదా, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ప్లాట్ఫామ్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఈ పక్క 2nd, 3rd, 4th, 5th, 5, 6 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి ధర్మవరంలో. పెద్ద స్టేషనే. ఇంకా మనమైతే ఫుడ్ ఏమైనా తీసుకొని తినేసి పడుకొని పొద్దున్నైతే స్టేషన్ వస్తే అదైతే మీకు ఫస్ట్ చూపిస్తా. అయితే తీసుకున్నాం వెజ్ బిర్యానీ 90 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. దీంట్లో ఒక ఊరగాయ పట్లము, స్పూను వెజ్ బిర్యానీ ఇచ్చినారు. ఇప్పుడే అయితే నిద్రలేసిన. టైం 6:30 అవుతుంది. మనం దౌండ్ జంక్షన్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ ఇంకా స్టేషను అహ్మద్ నగర్, దాన్నే అహల్య నగర్ అని కానీ మార్చేసినారు. ఇప్పుడు అహల్య నగర్ అంటారు ఇప్పుడు దాన్ని, అహ్మద్ నగర్ని. నెక్స్ట్ స్టాప్ వచ్చి షిరిడి. కానీ 4 అవర్స్ టైం అయితే చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఫుల్ మంచు అయితే పడిపోయింది. గాలి ఓపెన్ చేస్తా అంటే విండో చల్లగా అయితే కొడుతుంది. అందుకని ఇంక ఓపెన్ చేయకుండా ఇక్కడే కూర్చొని ఉన్నా. ఇది విండో లోపల నుంచి తీస్తాండేది. చలి మాత్రం పొద్దున్నే వాంచేస్తుంది అసలు డోర్ ఓపెన్ చేస్తేనే. కానీ ఇక్కడంతా చెరుకు పంట వేసినారు. ఇది చూపిద్దామని డోర్ ఓపెన్ చేసిన. చూడండి మొత్తం చూసే అందులో చెరుకే ఉంది ఇక్కడ.
దౌండ్ జంక్షన్కి అయితే దగ్గరలో ఉన్నాం మనం. చాలా పెద్ద స్టేషన్ ఉన్నట్లుంది ఇది. చూడండి మొత్తము ట్రాక్ కింద పడతారు కదా ఇవి, సిమెంట్ ఇవి, అవైతే ఫుల్ ఉన్నాయి ఇక్కడ. పెద్ద స్టేషన్ ఉన్నట్లుంది ఇది. జంక్షన్ కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి పూణే నుంచి వచ్చినవి ఇట్లా సోలాపూర్ అన్నీ ఇక్కడైతే కట్ అవుతాయి. చూడండి ఎన్ని ఉన్నాయో, లాస్ట్ నుంచి ఉన్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీనే ఉంది అసలు, ముందర ఉంది కదా ఇదే ఫ్యాక్టరీ. ట్రాక్ కింద వస్తారు కదా, దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ అచ్చులు. కంపెనీ అయితే రన్నింగ్లో ఉంది ఇప్పుడు. పైన చూడండి పోగబోతుంది. పూణే నుంచి వస్తాయి కదా బండ్లు, అవి ఆ రూట్లో అయితే వస్తాయి. మన బండి ఈ రూటు. అయ్యో బాబోయ్, నేనేమో చిన్నదనుకున్నా కానీ చూడండి ఎంత పెద్ద స్టేషను. మన తిరుపతి అంత అయితే ఉంది. ఈ పక్కనే ఎన్ని ఉన్నాయి, ఆ పక్క చూపిస్తా ఉండండి ప్లాట్ఫామ్ సైడు. సమ్ దౌండ్ జంక్షన్ చూడండి, ఆ పక్కన ఇంకో ప్లాట్ఫామ్ ఉంది, ఆ పక్కనగానే ఉంది. వెల్కమ్ టు ఇండియన్ రైల్వేస్. ఈ స్టేషన్ కూడా మొత్తం రెనోవేషన్లో అయితే ఉంది చూడండి. పైన మొత్తం ఇంకా కప్పిన్లా, ఇదంతా కొత్తగా వేసినట్లున్నారు. 20 నిమిషాలు లాంగ్ వెయిటింగ్ తర్వాత అయితే మన బండి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేషన్ అహల్య నగర్, అదేనండి అహ్మద్ నగర్. అన్ని స్టేషన్స్కి చివర్లో ఉంది దీనికి కూడా దౌండ్ జంక్షన్. బాయ్ బాయ్. 2 లోకల్ అయితే గూడ్స్ రైళ్లను పుల్ చేస్తున్నాయి. పొద్దున్నే మన బండి అయితే కరువు తిరిగింది చూడండి. బ్యూటిఫుల్ సన్ రైజ్. టైం 7 గంటలు అవుతుంది. సూర్యుడు అయితే ఇప్పుడు కనపడుతున్నాడు. పొగమంచు అంతా అట్లా పడింది కాబట్టి ఇంకా చూడండి క్లియర్గా కనపడుతున్నాడు గుండ్రంగా. ఇక్కడ అన్ని భూములు నల్ల అంకమన్ను ఉన్నట్టున్నాయి, నల్లరేగడి భూములకి మొత్తము. ఏమైతే చేంజ్ చేశారు చూడండి, అహల్య నగర్ అని. అహ్మద్ నగర్కి అయితే రీచ్ అయినాం మనం ఇప్పుడే. స్టేషన్ చూపిస్తాం మీకు. పెద్దదే ఇది కానీ స్టేషను. మొత్తం బయ్య ప్లాట్ఫామ్ మీద పెట్టేసినాడు బండి. 5 నిమిషాల బ్రేక్ తర్వాత మన బండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అహల్య నగర్ నుంచి. నెక్స్ట్ స్టాప్ షిరిడి. అహల్య నగర్. ఇప్పుడు దాకా మనం 1200 కిలోమీటర్లు అయితే జర్నీ చేసినాం. మొత్తం ట్రాక్ వర్క్ అయితే ఎక్కువ చేస్తా ఉంటారు ఇక్కడ. వెల్కమ్ టు సాయి నగర్ షిరిడి. టైం అయితే 10:30 అయింది ఎగ్జాక్ట్గా. బోర్డు చూడండి, సాయి నగర్ షిరిడి. సుమారుగా మనం ఒక 22 గంటల జర్నీ అయితే పట్టింది మన కాట్పాడ్ నుంచి షిరిడి రావడానికి. ఫైనల్ డెస్టినేషన్ సాయి నగర్కి అయితే రీచ్ అయిపోయింది మన ట్రైన్. అందరు దిగేశారు చూడండి. ఆటో వాళ్ళైతే ట్రైన్ రన్నింగ్లో ఉండగానే ఎక్కి పట్టుకుంటాండ్రు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చిన తర్వాత, షిరిడీకి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలి, ఫ్యామిలీతో వస్తే ఎక్కడ ఉండాలి, సింగిల్గా వస్తే ఎక్కడ ఉండాలి, ఫుడ్ ఏం చేయాలి అనేదంతా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఈ సిరీస్ మిస్ కాకుండా చూడండి. షిరిడీ వచ్చి సింపుల్గా అయితే వెళ్ళిపోవచ్చు మీరు.